కోవిడ్ బిఫోర్ ఆఫ్టర్ స్టార్ట్ చేసింది? నేను 2017 నుంచి స్టార్ట్ చేశాను. యాహ్! 2017. కానీ గ్రోత్ రావడానికి కరెక్ట్‌గా కోవిడ్ టైం నీకు ప్లస్ అయింది అనుకోవచ్చు. అవునక్క. కోవిడ్‌లో మంచి ప్లేస్ అయింది. అండ్ నిన్ను నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి సాంగ్‌తో. నాది ఎక్కువ పాపులర్ అయిన సాంగ్ పాడతాను. రీసెంట్ టైమ్స్‌లో సోహెల్‌తో చేశాను ఒక సాంగ్. ఓకే. 'మాయ చేసేసావే.' అందులో ఎక్కువ పాపులర్ అయిన లైన్స్ ఇవి. హ్మ్. తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా, నచ్చదేనే నీ నోట వేరే పేరే విన్నా, ఊరుకోను నీ కలలు వేరెవరో కన్నా, ఊహించలేనే వేరెవ్వరితో మాట్లాడుతున్నా, సైకో అనుకో నన్ను, పాగలనుకో నన్ను, తిప్పాలని పడుతున్నా నీ ప్రేమ కోసం నేనే, నా ప్రేమ నీకేం తెలుసు చెప్పలేదే ఎప్పుడు, కానీ నీ పేరే పలికే నా గుండె చప్పుడు, నువ్వే నాలో ఏదో మాయ చేసేసావే. నైస్. ఈ సాంగ్ కాన్సెప్ట్ చాలా బావుంటది. అంటే ఈ సాంగ్ నేను చూసాను. నంబర్ ఆఫ్ టైమ్స్ చూసా. ఇద్దరు అంటే ఆ కాన్సెప్ట్ నీదే కదా! డైరెక్షన్ అంతా నువ్వే. డైరెక్షన్ ఇంకొకటి చేశానక్క. కాన్సెప్ట్ నాది. నా వేరే సాంగ్స్‌కి డైరెక్షన్ నేనే చేసుకున్నా. అవును. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డైరెక్షన్ నువ్వే కదా! అవునక్క. కానీ ఈ సాంగ్‌కి మాత్రం కాన్సెప్ట్ నీది, కాన్సెప్ట్ డైరెక్షన్ మొత్తం వేరే. అవునక్క. స్క్రిప్ట్ మొత్తం నాది. ఎలా కుదిరింది? అంటే ఒక అమ్మాయి, అబ్బాయి ఈ సాంగ్ నేను చూసాను. సోహెల్ ఇంకా అమ్మాయి పేరేంటో నాకు తెలీదు. వైశాలి గారు. వైశాలి. సాంగ్ స్టార్టింగ్‌లో ఇద్దరు ఇష్టపడ్డం, సేమ్ కాలేజ్ అండ్ బ్రేకప్ అయిపోవడం మధ్యలో, మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత కలవడం, మళ్ళీ కలిసిపోవడం. అంటే ఒక సినిమా మొత్తం ఒక సాంగ్‌లో చూపెట్టావు నువ్వు. ఇది యాక్చువల్లీ నేను 'రెడ్డి గారి అమ్మాయిది' కంటిన్యూషన్ పార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు 'రెడ్డి గారి అమ్మాయిలో' వాళ్ళిద్దరు కలిసిపోయినట్టు నేను చూపెట్టాను కదా! సో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళిద్దరు ఒకటే కాలేజ్‌లో అయినా, ఒకటే ఆఫీస్‌లో అయినా వర్క్ చేస్తూ తర్వాత చిన్న గొడవ వల్ల వాళ్ళు విడిపోయి మళ్ళా 3, 4 ఇయర్స్ తర్వాత కలిసి అట్లా కంటిన్యూ చేద్దాం అనుకున్నాను నేను సాంగ్. ఓకే. కానీ ఈ సాంగ్ సోహెల్ కలిసినప్పుడు సోహెల్ అన్నకి వినిపించాను. చాలా బాగుంది. నేనే అడిగాను సోహెల్ అన్న మీరు చేస్తే బాగుంటుందని. సో కొంచెం స్టోరీ చేంజ్ చేసి వాళ్ళిద్దరు ఒక కాలేజ్ స్టూడెంట్స్ లాగా అన్నకి రిక్వెస్ట్ చేశాను నేను. బిఎడ్ మీరు ట్రిమ్ చేసుకోవాలన్నా 2 లుక్స్ ఉండాలి ఈ సాంగ్ అంటే. సాంగ్ కోసం 2 లుక్స్ మెయింటైన్ చేశారు. అవును. కాలేజ్‌లో ఉన్నప్పుడు ఒక లుక్, ప్లస్ ఆ మ్యూజిక్ కాన్సర్ట్‌కి వచ్చినప్పుడు ఒక లుక్. 2 లుక్స్ ఉంటాయి కదా! యెస్. అండ్ సాంగ్ కూడా చాలా బావుంటది. తనని కూడా బాగా చూపిచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాన్సెప్ట్‌కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా నీకు. థ్యాంక్ యూ సో మచ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్ గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం